హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మామ్ స్టడీ వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తూ ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో ఉపయోగపడుతుందండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నోటిఫికేషన్స్ అసలు ఉంటాయా, అసలు నోటిఫికేషన్స్ ఉంటాయి, ఒకవేళ ఉంటే ఎప్పుడు? సో ఇది ఏంటి అంటే నోటిఫికేషన్స్ ఉంటాయండి, బట్ అది ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎన్ని రిలీజ్ చేస్తారు, ఏ టైప్ ఆఫ్ జాబ్స్ రిలీజ్ చేస్తారు అనేది మనకు అసలు తెలీదు. క్లారిటీ అనేది ఎవరికీ లేదు, అసలు గవర్నమెంటే మనకు క్లారిటీ ఇవ్వట్లేదు. సో మొన్న చూస్తే సచివాలయంకి సంబంధించి జాబ్స్ వస్తాయి 3700 సంథింగ్ జాబ్స్ ఉన్నాయి అన్నట్టు చెప్పారు. సో మళ్ళీ దాంట్లో డిప్యుటేషన్ అవుట్సోర్సింగ్ అన్నారు, మళ్ళీ దాంట్లో ఓన్లీ ఒక స్ట్రీమ్కి సంబంధించే ఉంటాయన్నారు, మళ్ళీ ఇంకొకటి టెక్నికల్ జాబ్స్ ఉంటాయన్నారు. సో ఇలా క్లియర్ కట్గా గవర్నమెంట్ నుంచి మనకి ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్స్ రాలేదు కాబట్టి వచ్చేకైతే వస్తాయి, బట్ ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది అయితే ఎవరికి తెలియదు. సో కాబట్టి నోటిఫికేషన్స్ ఉంటాయా అంటే ఉంటాయి, బట్ ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. ఓకే, సో కాబట్టి చాలామంది ఏం చేస్తుంటారంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం కొన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తుంటారనమాట. సో ఇంకొంతమంది ఎలా అంటే కొన్ని సంవత్సరాల నుంచి చాలా ట్రై చేస్తూ ఇప్పటికీ ప్రిపరేషన్ టైం వేస్ట్ చేయకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ప్రిపేర్ అవుతూనే ఉంటారు కంటిన్యూస్గా. ఇంకొంతమంది ఉంటారు టైప్ 2 పీపుల్. సో వాళ్ళు ఏం చేస్తుంటారంటే రీజన్స్ వెతుక్కుంటుంటారు. ఓకే, రీజన్స్ అంటే నాకు ఈ టైం సరిపోలేదు, ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామనేసి నోటిఫికేషన్స్ కోసం నేను ఎదురు చూస్తున్నాను, నోటిఫికేషనే రాలేదు. సో నేను నోటిఫికేషన్ వస్తే కదా ప్రిపేర్ అయ్యేది, సో నోటిఫికేషన్ రాలేదు, నోటిఫికేషన్ వచ్చినాక చూద్దాంలే అని కొంతమంది అనుకుంటారు. స్టార్ట్ చేద్దామని నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒకవేళ నోటిఫికేషనే వచ్చిందనుకోండి, అప్పుడు చదవడానికి టైం లేదు, టైం ఇవ్వలేదు, త్వరగా ఎగ్జామ్ పెట్టారు, కుదరట్లేదు అని రీజన్స్ వెతుక్కుంటారు. సో ఆ రీజన్స్ యాక్చువల్గా అయితే మనిషి నైజమే అలాంటిది అనమాట. సో అది తప్పు అంటే జాబ్ తెచ్చుకోవాలి అని సంకల్పం ఉన్న వాళ్ళు మాత్రం ఆ రీజన్స్ వెతుక్కోవడం తప్పే. ఓకే, సో నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తూ టైం వేస్ట్ చేసుకోకుండా ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, టైం వేస్ట్ మాత్రం అసలు చేయొద్దండి. ఓకే, ప్రిపరేషన్ మాత్రం స్టార్ట్ చేసేయండి. సో మీలో కొంతమందికి అనిపించవచ్చు ఇలా అందరూ చెప్తారు కానీ చదవటానికి మోటివేషన్ రావాలి కదా, మోటివేషన్ రాదు అని అంటుంటారు కొంతమంది. ఎవరైనా చెప్పేదే టైం వేస్ట్ చేసుకోవద్దండి, చదువుకోండి అని. మీరేం కొత్తగా అంటే ఎవరైనా చెప్పేదే, బట్ టైం వేస్ట్ చేసుకోకూడదు. ఎందుకు అంటే మనకు తెలియదు, క్లారిటీ లేదు. నోటిఫికేషన్ ఇప్పుడు రిలీజ్ చేస్తారు, ఈ మంత్లో రిలీజ్ చేస్తారు. ఇప్పుడు యూపీఎస్సీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, యూపీఎస్సీ అంటే మనకు ఒక క్లారిటీ ఉంటుంది, అంటే ఈ మంత్లో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, ఈ మంత్లో ఎగ్జామ్. ఒక మంత్ అటో ఇటో అయినా కూడా ఈ పర్టికులర్ మంత్స్లోనే ఎగ్జామ్ ఉంటుంది, ఈ పర్టికులర్ మంత్స్లోనే అని ఒక క్లారిటీ ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టు మనం షెడ్యూల్ వేసుకొని ఆ షెడ్యూల్ ప్రకారం టైం టేబుల్స్ ప్రకారం మనం ప్రిపేర్ అవ్వచ్చు. బట్ ఇలా కాదు స్టేట్ ఎగ్జామ్స్. సో నోటిఫికేషన్ గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడల్లా కొన్ని రూల్స్ చేంజ్ అవుతుంటాయి, కొన్ని ఫార్మాట్స్ చేంజ్ అవుతుంటాయి, పేపర్స్ చేంజ్ అవుతుంటాయి, పేపర్ టఫ్నెస్ చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్ అనేది నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా స్టార్ట్ చేయండి. ఓకే, సో మోటివేషన్ అనేది ఎలా వస్తుంది అని అనుకుంటుంటారు. సో నేను ఒప్పుకుంటా, కానీ మనకు రీజన్స్ ఈ ప్రెజెంట్ ప్రిపరేషన్లోనే మనం రీజన్స్ వెతుక్కుంటే రేపు పొద్దున్న క్వశ్చన్ పేపర్ వచ్చిందనుకోండి, క్వశ్చన్ పేపర్ టఫ్ వచ్చిందనుకోండి, అరే నాకు ఈ క్వశ్చన్ అప్పుడే చదివింటే బాగుండు, అప్పుడే చదువుకుంటే బాగుండు కదా అని ఖచ్చితంగా అనిపిస్తుందండి. ఈ ఫీలింగ్ ప్రతి మనిషికి, ఎగ్జామ్ సరిగా రాయని ప్రతి మనిషికి అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడే అక్కడ మనం అటెంప్ట్ చేయలేకపోయినప్పుడు ప్రతి క్వశ్చన్ చూసినప్పుడల్లా అనిపిస్తుంది, అరే ఈ టాపిక్ చదివింటే బాగుండు, అరే మనం చదవలేకపోయినాం కదా, టైం వేస్ట్ చేసుకోకుండా చదివింటే ఈ టాపిక్ మనకు తెలిసేది కదా, ఆన్సర్ చేయగలుగుతాం కదా అని మనకు అనిపిస్తుంది అనమాట. సో ఎగ్జామ్లో మనం రాసేటప్పుడు అప్పుడు ఏమనిపిస్తుందంటే అరే అప్పుడు చదివింటే బాగుండు అనేది మనకు అనిపిస్తుంది. సో ఎగ్జామ్ రోజు కూడా మనము ఆ టెన్షన్ అనేది లేకుండా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అవ్వాలి. సో అలా ప్రిపేర్ అవ్వాలి అంటే నోటిఫికేషన్ రావాల్సిన అవసరమే లేదు, వస్తాయి, ఎప్పటికైనా వస్తాయి, బట్ ఆ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి. ఓకే, కాబట్టి నేను ఇప్పుడు ఒకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఒక 5 పాయింట్స్ చెప్తాను. ఓకే, సో మీరు నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా ప్రిపేర్ అవ్వడానికి నేను ఒక 5 పాయింట్స్ చెప్తాను. ఖచ్చితంగా ఆ 5 పాయింట్స్ మీరు గనక
కన్సిస్టెన్సీతో మీరు ఖచ్చితంగా ఈ 5 పాయింట్స్ని మెయింటైన్ చేయగలిగితే మీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సో ఆ జాబ్ అనేది ఎప్పటికైనా తెచ్చుకుంటారు. ఓకే, ఇప్పుడు రాలేదు అనే రీజన్ అనేది లేకుండా ఖచ్చితంగా జాబ్ అనేది తెచ్చుకుంటారు. ఓకే, సో ఆ 5 పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్, డోంట్ వెయిట్ ఫర్ ద నోటిఫికేషన్. ఇందాకే చెప్పాను. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, డోంట్ వెయిట్ ఫర్ ద నోటిఫికేషన్ కోసం ఎదురు చూడొద్దండి. నోటిఫికేషన్ వస్తుందా లేదా అన్నది మన చేతుల్లో లేదు. బట్ మన చేతుల్లో ఏముంది? మన ప్రయత్నం మాత్రమే ఉంది. జాబ్ తెచ్చుకోవాలన్న సంకల్పం, అంటే జాబ్ తెచ్చుకోవాలని మైండ్లో ఉండటం కాదు, మన మనసులో ఉండటం కాదు. మన కష్టాలు వచ్చినప్పుడు జాబ్ తెచ్చుకోవాలి అలా కాదు. మనకి ఎప్పటికైనా జాబ్ అనేది ఒక సెక్యూరిటీ, అదే మన డ్రీమ్, అదే మన లైఫ్ అని అనుకున్నప్పుడు మనం నోటిఫికేషన్ వస్తుందా లేదా అనేది ఎదురు చూడకుండా మన చేతుల్లో ఉన్న ప్రయత్నం ఏంటి అంటే మనం చదవటమే. సో కాబట్టి ఈరోజే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఈ వీడియో చూసారు కదా, ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా ఒక్కరు మోటివేట్ అయినా నాకు చాలండి. ఓకే, సో ఆ మోటివేట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు ఏం స్టార్ట్ చేయాలా, నాకు ఏం తెలీదు, సిలబస్ తెలీదు, ఎట్లా చదవాలా, దేనికి చదవాలా, ఏది చదవాలా అనేది ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఓకే, ఇప్పుడు ప్రతి ఎగ్జామ్కి జనరల్ స్టడీస్ అనేది కామన్ అండి. టెక్నికల్ ఎగ్జామ్స్కి కూడా మనకి జనరల్ స్టడీస్ అనేది కామన్ అయిపోయింది. ఓకే, కామన్ ప్రతి దాంట్లోనూ ఉంటుంది జనరల్ స్టడీస్, తర్వాత యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. సో మీరు ఈ సబ్జెక్ట్ స్టార్ట్ చేయండి. ఒకవేళ టెక్నికల్ ఎగ్జామ్స్ పడ్డాయనుకోండి, టెక్నికల్ ఈ సబ్జెక్ట్ ప్రిపరేషన్ అయిపోయి ఉంటుంది కదా. సో నెక్స్ట్ ఏమైపోతుంది, టెక్నికల్ సబ్జెక్ట్ ఒకటి చదువుకునేకి మీకు ఆ 2 to 3 months, నోటిఫికేషన్ పడినాక 2 to 3 months సరిపోతుంది. అప్పుడు జనరల్ స్టడీస్ చదివి టెక్నికల్ చదివి ఇబ్బంది పడతారు. సో కాబట్టి అన్నిటికీ కామన్గా ఉండేది జనరల్ స్టడీస్. సో కాబట్టి ప్రిపరేషన్ అనేది నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ అంటే కంటిన్యూగా చదవాలి. ఓకే, కంటిన్యూగా చదవాలి. సో మనందరికీ ఒక అలవాటు ఉంటుంది ఏంటంటే, ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ 2-3 రోజుల కన్నా ఎక్కువ ఉండదు. ఓకే, పని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజే చదవాలా అని అనుకున్నారనుకోండి. సో 2 days బాగా షెడ్యూల్ వేసుకుంటారు. షెడ్యూల్ వేసుకునేకి, టైం టేబుల్ వేసుకునేకి ఒక 1 day కంప్లీట్ చేస్తారు. సిలబస్ ఏమి, బుక్స్ ఏమి అనేకి ఒక 1 day కంప్లీట్ చేస్తారు. సో ఇవన్నీ రెడీ చేసుకున్నాక ఒక 2 daysకి ఇంట్రెస్ట్ పోతుంది. కొంతమంది వరకు చెప్తున్నానండి. సో కన్సిస్టెన్సీ అనేది ఒక 2-3 రోజులు మాత్రమే కాదు. ఓకే, గట్టిగా 3వ రోజు కూర్చున్నా కూడా అది చదవగలుగుతారు కానీ ఇంట్రెస్ట్ ఉండదు కొంతమందికి. సో అలా ఉండకూడదు. ఖచ్చితంగా అంటే అది సహజంగా మానవ నైజం అనుకోండి. సో ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ 2 రోజులు కూడా కంటిన్యూ అవ్వదు. అట్లా చెయ్యకండి. ఓకే, రోజు కూర్చొని చదవండి. ఒక రోజు చదివి మరుసటి రోజు చదవడం మానుకుంటే ఎప్పటికీ జాబ్లెస్గానే ఉండిపోతాము. ఓకే, ప్రిపరేషన్ స్టార్టింగ్లో కొన్ని అవర్స్ మాత్రమే చదవండి. ఒకవేళ ఇంట్రెస్ట్ రాలేదనుకోండి, మీకు నాకు చదవడం ఇంట్రెస్ట్ రాలేదు, నాకు అసలు సబ్జెక్టే అర్థం కాలేదు అని అనిపిస్తుంది అనుకోండి, ప్రిపరేషన్ స్టార్టింగ్ స్టేజెస్లో కొన్ని అవర్స్ మాత్రమే చదవండి. ఒకటే రోజు 18 గంటలు 14 గంటలు చదవకండి. ఫస్ట్ ఒక 6 hours ట్రై చేయండి, లేదు ఒక 4 hours ట్రై చేయండి. ఫస్ట్ 1 week నేను చదవగలుగుతాను అన్నప్పుడు మళ్ళీ 6 hours ట్రై చేయండి, మళ్ళీ 14 hours. అలా టైం దగ్గర పడే కొద్దీ, ఎగ్జామ్ టైం దగ్గర పడే కొద్దీ టైమింగ్ పెంచండి. అలానే కానీ చదవమన్నాం కదా, స్టార్ట్ చేసాం, కన్సిస్టెన్సీ అన్నాం కదా అనేసి 18 hours ఒకటే రోజే చదవాలా అని అనుకోవడం కూడా తప్పే. ఓకే, సో కొన్ని అవర్స్ మాత్రమే చదువుకుంటూ ఉంటే అప్పుడు మనకి ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతూ వస్తుంది. ఓకే, ఆ నెంబర్ ఆఫ్ అవర్స్ పెంచే కొద్దీ కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతూ వస్తుంది. సో అలాగే డైలీ ఎంతో కొంత చదువుతూ ఉండాలి. ఇంకొంతమంది ఎలా అంటే చదువుతుంటారు కానీ మైండ్లో ఏదో ఒకటి రన్ అవుతుంటుంది. అంటే యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఒకప్పుడు అలాగే ఉండేది. నేను చదువుతుంటే అలా హార్డ్ వర్క్ అంటే నెంబర్ ఆఫ్ అవర్స్ 18 hours 12 hours 14 hours అలా చదువుతుంటే అప్పుడు ఏమయ్యేదంటే చదివాను, బట్ మరుసటి రోజు ఆ బుక్ తెరిస్తే అసలు నేను ఈ టాపిక్ చదివానా అని అనిపించేది. ఎందుకంటే మైండ్ డిస్ట్రాక్షన్ అనేది జరిగేది నాకు. ఓకే, మైండ్ డిస్ట్రాక్షన్ ఈజ్ వెరీ డేంజరస్ ప్రాబ్లం అండి. ఎందుకంటే ఏదో ఒకటి మైండ్లో, అరే నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, నేను చదవలేకపోతున్నా, నాకు మైండ్కి ఎక్కట్లా, అది కూడా ఒక ప్రాబ్లమే. మైండ్కి ఎక్కట్లా అనేది కూడా ఒక ప్రాబ్లం కిందకి వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మైండ్లో చదువుతుంటాం, బుక్ ముందర వేసుకుంటాం,
ఎన్ని నెంబర్ ఆఫ్ అవర్స్ బుక్ ముందర వేసుకున్నా ఎంత కంటెంట్ మన మైండ్లోకి పోయింది అనేది మనకి ఇంపార్టెంట్. సో కాబట్టి మైండ్ డిస్ట్రాక్షన్ కాకుండా ఏది ఆలోచించకుండా చదివేటప్పుడు, ఇప్పుడు కష్టాలు ఉన్నాయి, మనకి ఇబ్బందులు ఉన్నాయి, మనం ఒక డ్రీమ్ జాబ్ తెచ్చుకోవాలి అన్నందుకే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మనం ఆ కష్టాలు ఆలోచించుకుంటూ కూర్చుంటే ఎప్పుడు మనకు జాబ్ వస్తుంది? సో కష్టాలు అనేటివి ఉంటాయి, కంటిన్యూగా ఉంటాయి. సో అవన్నీ మైండ్లో పెట్టుకొని చదవకుండా దాన్ని పక్కన పెట్టి కష్టాలు ఉండి అంత ఇబ్బంది అయిపోతుంది. సో కాబట్టి మనం ఏం చేయాలి అంటే, కష్టాలు ఉంటాయి బట్ మైండ్ అనేది చదివేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మనము కాన్సన్ట్రేషన్ వదలకుండా నువ్వు చదివే ఒక్క నిమిషం కానీలే, ఆ ఒక్క నిమిషంలో ఒక పాయింట్ నీ మైండ్కి ఎక్కాలి. ఆ పాయింట్ ఎక్కిన పాయింట్ ఎప్పటికీ పోకూడదు అనేలాగా మైండ్కి ఎక్కాలి. అది కాన్సన్ట్రేషన్గా చదవడం. సో అలా ఎలా చదవగలుగుతాము? ఎప్పుడు అంటే నాన్సెన్స్, న్యూ సెన్స్ ఉంటుంది, ఆ న్యూ సెన్స్ అంతా ఆలోచించుకోకుండా చదవడం. ఓకే, ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, అంటే ఇంకా జాబ్ రాలేదు అని అన్నారనుకోండి, అంటే అనుకోని, వాళ్ళు జాబ్ రాలేదని అంటే అనుకోని, వాళ్ళు అంటూనే ఉంటారు. సో అది ఆలోచించుకుంటూ కూర్చుంటే మనకి ఏమీ రాదు. సో ఆ కొన్ని రోజులు వదిలేసేయండి. ఈ జాబ్ రాలేదనేది, నోటిఫికేషన్ రాలేదు, ఇవి ఏంటివి అన్నీ వదిలేసేయండి. కన్సిస్టెన్సీగా చదవండి, రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ డిసిప్లైన్. ఓకే, డిసిప్లైన్ అంటే ఏంటి అంటే కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడం. ఓకే, సో డిసిప్లైన్ ఒకటే కాదు. కన్సిస్టెన్సీ అంటే కంటిన్యూగా చదవడం, డిసిప్లైన్ అంటే కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడం. ఓకే, కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడం చాలా కష్టం అనిపిస్తుందండి. ఓకే, అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఒక 7 days ఛాలెంజ్ పెట్టుకోండి. ఓకే, 7 days ఛాలెంజ్. ఈ 7 daysలో ఒక 2 subjects పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, జాగ్రఫీ, ఓకే, పాలిటీ అనుకోండి. ఓకే, ఈ 7 days ఇది ప్రిపరేషన్ స్టార్టింగ్ గురించి చెప్తున్నానండి నేను. ఓకే, సో కన్సిస్టెన్సీని ఎలా మెయింటైన్ చేయాలి, ఇబ్బంది అవుతుంది కన్సిస్టెన్సీగా చదవడం అన్నప్పుడు ఫస్ట్ ఒక 7 days పెట్టుకోండి. సో జాగ్రఫీ, పాలిటీ సబ్జెక్ట్స్ పెట్టుకున్నారనుకోండి. సో ఇది హాఫ్ డే అన్నట్టు చదువుకోండి. ఓకే, దీనికి షెడ్యూల్ వేసుకోండి. ఈ 7 daysకి ఇలా షెడ్యూల్ వేసుకోండి. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే అండ్ సండే. ఓకే, ఈ 7 days ఛాలెంజ్ 9:30 to 11:30 ఇలా టైమింగ్తో సహా వేసుకొని ఈ 7 days ఛాలెంజ్ పెట్టుకొని 7 days కంప్లీట్ చేయండి. ఇది మీకు అలవాటు అయిపోతుంది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే ఎప్పుడెప్పుడు చదువుదామా, ఎప్పుడెప్పుడు షెడ్యూల్ వేసుకుందామా అనిపిస్తుంది. సో కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడానికి టైం టేబుల్ అండ్ షెడ్యూల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, టైం టేబుల్ అండ్ షెడ్యూల్. ఓకేనా? సో 7 days ఛాలెంజ్ లేదా 14 days ఛాలెంజ్ లేదా 21 days ఛాలెంజ్ ఇలా పెట్టుకొని చదవండి. అప్పుడు డిసిప్లైన్ అనేది ఏర్పడుతుంది. ఓకే, డిసిప్లైన్గా ఉండటానికి ఒక షెడ్యూల్, ఒక టైం టేబుల్ అనేది వేసుకొని చాలా చాలా ఎఫెక్టివ్గా చదివారనుకోండి, ఆ డిసిప్లైన్ అనేది మనకు అలవాటు అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రిపరేషన్ అనేది మనకి స్టాప్ కంటిన్యూస్ ప్రిపరేషన్. ఓకే, డోంట్ స్టాప్ కంటిన్యూస్ ప్రిపరేషన్. ఓకే, ఏంటి అంటే యాక్చువల్గా చెప్పాలంటే మనం ఎప్పుడు ఇది చిన్న కాన్సెప్ట్ కదా, ఇది ఇంపార్టెంట్ కాదేమోలే అని చిన్న కాన్సెప్ట్ని వదిలేస్తూ ఉంటాం. ఓకే, అలా వదిలేకుండా ఎలా చదవాలంటే ప్రతి కాన్సెప్ట్ గురించి మనకు మినిమం ఐడియా అనేది ఉండాలి. ఓకే, ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏదో ఒక రామ్సర్ సైట్ గురించి ఇచ్చారనుకోండి. ఓకే, రామ్సర్ సైట్ అంటే ఏంటో అనేదన్నా మనకు తెలియాలి కదా. ఓకే, సో అలా అంటే మనము ఇది చిన్న కాన్సెప్ట్లే, ఇది చిన్న పాయింట్, ఇట్లాంటివి ఇవ్వరు, అసలు ఇయర్స్ ఇవ్వరు అని అంటారు. ఎప్పుడు ఇయర్స్ ఇవ్వరు, ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు ఏ ఇయర్లో జరిగింది అని. మన హైకోర్టు ఎగ్జామ్లో చూస్తే ఏ ఇయర్లో జరిగింది, జైపూర్ కథక్ అనేది ఏ ఇయర్లో అనేది ఒక క్వశ్చన్ ఇచ్చారనమాట. అసలు ఇయర్స్ ఇచ్చారండి, ఇయర్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఒకప్పుడు చాలా ఇయర్స్ నుంచి ఇయర్స్ ఇవ్వడం చాలా గ్యాప్ వచ్చిందనమాట. ఓకే, ఎక్కువగా ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు అన్ని ఇయర్స్ ఇచ్చారు. ఓకే, సో అట్లా మనకి ఏదైనా
ఒక కాన్సెప్ట్ ఇచ్చారు క్వశ్చన్ పేపర్లో అంటే దాని గురించి మినిమం ఐడియా ఉండాలి. అసలు అది ఏంటి అనేది తెలిస్తే క్వశ్చన్ అనాలిసిస్ అన్నా చేయగలం. మనకు ఆన్సర్ తెలియదు అనుకోండి, ఆ అనాలిసిస్తో అన్న ఆన్సర్ ఆప్షన్స్ని రిమూవ్ చేసుకుంటూ ఒక ఆప్షన్ని చూస్ చేసుకోగలం. సో కాబట్టి ప్రతి చిన్న కాన్సెప్ట్ని చదవండి. ఓకే, ఇది కన్సిస్టెన్సీతోనే మనకి సాధ్యమవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బిలీవ్ యువర్ సెల్ఫ్ అండ్ బీ పేషెంట్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. బిలీవ్ యువర్ సెల్ఫ్. మన మీద మనకు నమ్మకం లేనప్పుడు చదవలేము. ఓకే, మన మీద మనకు నమ్మకం లేనప్పుడు నువ్వు ఎంతైనా కష్టపడి 18 గంటలు కాదు 24 hours కూర్చొని చదవండి, బట్ అది సాధ్యం కాదు. ఓకే, కొంతమంది అంటారు నీకు ఇన్ని రోజులైనా జాబ్ రాలేదు, ఇంత వయసు వచ్చినా జాబ్ రాలేదు, ఇంకేం వస్తుందిలే ఏదైనా జాబ్ చూసుకో అని 99% పీపుల్ అలానే ఉంటారు. మన ఫ్యామిలీస్లోనే మనల్ని డిస్కరేజ్ చేస్తుంటారు. అలా అని మనం ఏదో తక్కువ అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఓకే, మనం తక్కువ అని మనం ఫీల్ అయ్యామనుకోండి, ఎదుటి వాళ్ళకు కూడా ఇంకా ఎక్కువ మనం తక్కువ అనిపిస్తుంది. సో మనకేమొస్తుందిలే అని ఎవరు ఏమన్నా కూడా మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఎవరైనా ఏమైనా అనుకోండి, పట్టించుకోవద్దండి. ఫస్ట్ నేను ఈ వీడియో కంటెంట్లో మెయిన్ కంక్లూజన్లో ఒక పాయింట్ ఏంటంటే ఎవరిని పట్టించుకోవద్దండి. పక్కనున్న ప్రపంచాన్ని పట్టించుకోకుండా మీరు చదవడం మొదలు పెట్టండి. ఓకే, సో మీ మీద మీకు నమ్మకం పెట్టుకొని మీరు బాగా చదవండి, కొంచెం ఓపికగా ఉండండి. ఖచ్చితంగా మీరు ఏదో ఒక జాబ్లో, అంటే మీ డ్రీమ్ జాబ్ అయినా అవ్వచ్చు, మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ జాబ్లో అయినా మీరు ఖచ్చితంగా ఉంటారు. ఓకే, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. నోటిఫికేషన్ రాగానే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేరు, చదువుకోలేరు. కాబట్టి ఇప్పటి నుంచే చదువుకోవడం మొదలు పెడితే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో అన్నమాట. మీకు ఏదైనా సబ్జెక్ట్స్ కానీ, ఓకే, ఏదైనా కంటెంట్ మీద, ఏదైనా టాపిక్ మీద మీకు వీడియోస్ కావాలి అని అంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో చేస్తాను. సో మీ నుండి నాకు కలిగే ఒకే ఒక హెల్ప్ ఏంటి అంటే ఒక లైక్ అండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.